ముందుగా హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు ఇంకా మార్నింగ్ బేగా లేచాను, 6 అలా అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే బాల్కనీలో కూర్చొని మంచిగా నా హాట్ వాటర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వ్యూ అయితే మాత్రం ఆ రోజు క్లైమేట్ కొంచెం ఎండగానే ఉంది. మొన్న ఒక 1 డే అంతా కూడా చాలా కూల్ అయిపోయింది అనమాట. తుఫాన్ ఉంది అని చెప్పేసి అన్నారు వైజాగ్లో, బట్ తుఫాన్ ఏమీ రాలేదు. ఆ ఒక్కరోజే కొంచెం చల్లగా గాల్లది వేసింది. ఇంకా ఉగాది రోజు పండగ రోజు మాత్రం వాతావరణం మళ్ళీ యథాస్థితి మామూలుగా ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సో ఇంకా చక్కగా ఇక్కడ కూర్చుని ఫస్ట్ అయితే నేను ఇంకా లేచి వాటర్ అది తాగేసిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయాను. అంటే నేను స్నానం చేసుకుని వచ్చేసాను, బట్ చీర అది కట్టుకోలేదు, జస్ట్ నార్మల్ నైట్ వేర్ వేసేసుకున్నాను అనమాట. పిల్లలకి లోపు లేపి వాళ్ళిద్దరికీ కూడా రెడీ చేశాను, తల స్నానాలు అది చేయించి రెడీ చేసి, అండ్ ఇక్కడ మా రూబీ గడిని కూడా రెడీ చేసేసాను. దానికి కూడా పట్టు ఫ్రాక్ వేసేసి 2 పిలకలకినేమో చామంతి పూలు పెట్టి బొట్టది పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ మా వర్ష వాళ్ళ అవుట్ఫిట్స్ చూసారా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో. ముందు రోజే డెలివర్డ్ అయ్యాయి అనమాట ఈ అవుట్ఫిట్స్. నేను ఆర్డర్ పెట్టాను అనూస్ కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో. చక్కగా పండగ అని పెట్టాను, వస్తాయా రావా అని అనుకున్నాను, బట్ లక్కీగా ముందు రోజే వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మీకు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెడతాను. రెడీమేడ్ పట్టు లంగాస్ అనమాట ఇవి. సో ఇద్దరికి కూడా గోల్డ్ నెక్లెసెస్ పెట్టేశాను. సింపుల్గా బాగున్నాయి కదా ఇవి. మీ అందరికీ తెలుసు నేను గోల్డ్ షాపింగ్ చేశాను కదా పిల్లల కోసం అని చెప్పి, తులంలో తీసుకున్నాను ఈ నెక్ సెట్స్. అండ్ అలాగా జడ వేసి కనకంబరాలు పెట్టాను అనమాట. సో ఇలా ఇద్దరికి ట్రెడిషనల్గా, మన ఉగాది అంటేనే తెలుగు సంవత్సరం న్యూ ఇయర్ కదా ఇది. సో అందుకని చెప్పి కొత్త బట్టలు అన్నీ కూడా రెడీ అయిపోయాను అనమాట. బ్యూటిఫుల్గా ఈరోజు నేను పట్టు శారీ కట్టేసుకున్నాను. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఈ శారీ వచ్చేసి నేను ఎస్ఆర్ కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది, నాకు బాగా నచ్చింది. అండ్ ముఖ్యంగా హైలైట్ ఏంటో తెలుసా, వర్క్ అనమాట. బ్లౌజ్ వర్క్ వచ్చేసి నాకు ప్రవళికాస్ బొటిక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు చేశారనమాట. చాలా చాలా బాగా చేశారు. స్టిచ్చింగ్ కూడా ఆవిడే చేశారు. అండ్ మొత్తం అంతా కూడా నేను గోల్డ్ వేసేసుకున్నాను ఈరోజు. హారం అండ్ నా బ్లాక్ బీడ్స్, తర్వాత నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ గాజులు అయితే నేను ఇలా పేరప్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పువ్వులు పెట్టేసుకున్నా. సో ఉగాది పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తామన్నమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మా పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేసేసాను, వాళ్ళు కూడా మంచి ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. సో ఫుల్గా మీకు సారీ నేను క్లిప్పింగ్ అనేది మీకు షేర్ చేస్తాను, ఓకేనా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కాస్ట్ 4500 5000 నాకు ఐడియా లేదు. నేను ఒకసారి ప్రైస్ కనుక్కుని నేను కింద డిస్క్రిప్షన్లో నా సారీ బ్లౌజ్ షేర్ చేస్తాను డీటెయిల్స్, ఓకేనా? ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి. హెయిర్ స్టైల్ వచ్చేసి సింపుల్గా ఇలా నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టేసి ఇక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టేసుకున్నాను, జడగట్ట వేసుకోలేదన్నమాట. సో అది అప్డేట్ అయితే. పదండి మరి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఉగాది పచ్చడి కూడా ఈ సంవత్సరం నేనే చేశాను. లాస్ట్ ఇయర్ ఉగాది అయితే మా ఇంట్లో మమ్మీ ఉన్నారనమాట అప్పుడు. సో మమ్మీ చేశారు. సో నేను చూసి నేర్చుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఈ సంవత్సరం నేనే చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ తెలుసా. చింతపండు రసం, ఇంకా మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, వేప పువ్వు, నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, తర్వాత అరటిపళ్ళు వేసేసి ఇలా చేసేసాను అనమాట. ఇంకా కావాలనుకుంటే చాలామంది గ్రేప్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు. పప్పు ఉంటుంది కదా, వేరుశనగ పప్పు, అది కూడా వేస్తారు, బట్ నేను అవి ఏం వేయలేదు. సో ఇంక ఇక్కడైతే నా బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాను. బ్లౌజ్ వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ అనమాట. ప్రవలీస్ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి చేయించుకున్నాను. చాలా బాగుంది కదా. మెయిన్ నాకు ఈ కలర్ సారీ కాంబినేషన్ బాగా నచ్చే తీసుకున్నాను. ఇది సెమీ కంచి పట్టు సారీ. కాస్ట్ వచ్చేసి 4500 5000 ఉందన్నమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా, బట్ అవుట్పుట్ అయితే నిజంగా కట్టుకున్న తర్వాత ఎంత మంచి లుక్ వచ్చిందంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో నేను ఇక్కడ నా గోల్డ్ హారం వేసుకున్నాను. యాక్చువల్లీ నెక్లెస్ కూడా వేసుకుందామని అనుకున్నాను, బట్ బాగా హెవీ అయిపోయిందని చెప్పి బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను. లేకపోతే నెక్ సెట్ కూడా వేసుకుందామని అనుకున్నాను, మరి ఓవర్గా ఉంటుందని చెప్పి ఇంకా సింపుల్గా హారం వేసేసుకుని నా బుట్టలు పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా రెడీ అయిపోయాను. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది నా లుక్. మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము ఫస్ట్ పూజ అది చేసేసుకోవాలి. మా పూజ అయితే 9:30 లోపే కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ అంతా కూడా. ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి పూజ చేస్తున్నాం. అండ్ మాతో పాటు రూబీ గడిని కూడా కూర్చోబెట్టేసుకున్నారు అనమాట వర్ష వాళ్ళు. సో ఇక్కడైతే పూజ గది, పూజ సామాన్లు అవన్నీ కూడా ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇప్పటికీ కూడా, కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు, మీరు
హిందూసా క్రిస్టియన్సా అని చెప్పి అడుగుతున్నారు ఎవ్రీ టైమ్. సో మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్ అండ్ అత్తయ్య వాళ్ళు హిందూస్ కాబట్టి నేను రెండు కూడా పాటిస్తానన్నమాట. ఇది కూడా మెయిన్ ఎక్కువగా ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితేనే నేను పూజ అది చేసుకుంటాను. డైలీ అయితే శ్రీధర్ చేసేసుకుంటారనమాట. ఇక్కడ నేను కుడి చేత్తోనే హారతి అంతా కూడా ఇస్తున్నాను. మీకు ఇది నేను మొబైల్లో తీయడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది, ముందే చిన్న క్లారిటీ ఇస్తున్నాను. పూజ కూడా చక్కగా ప్రశాంతంగా అంతా కూడా బాగా జరిగింది. ఆ రోజైతే మాత్రం అన్నీ కూడా శుభాలే జరిగాయి అనమాట. చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఉగాదికి ఎప్పుడు ఏదో ఒక గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటాను నేను, బట్ ఈసారి అయితే తీసుకోలేదు. తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి, లేకపోతే ఏదో ఒకటి కొత్త వస్తువు తీసుకుంటాను అనమాట. సో ఇది మా పూజ గది. నీట్గా ముగ్గులు అవి వేసేసి అన్నీ చేసుకుంటే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేను చేసుకున్నాను అనమాట. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఇక్కడ శ్రీధర్ కూడా జిమ్ నుంచి వచ్చేసి తను కూడా రెడీ అయిపోయారు. తనకి ఇంక ఇప్పుడు ప్రసాదం ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నాకు ఉగాది పచ్చడి అంటే ఎంత ఇష్టమో తెలుసా, ఎన్నిసార్లైనా తినేస్తాను. ఎక్కువ క్వాంటిటీ చేయమని అడుగుతాను ఇప్పుడు మా మమ్మీకి. బట్ ఈ సంవత్సరం నేనే చేసుకున్నాను కదా, కొంచెం తక్కువ క్వాంటిటీ అంటే ఎలా వస్తుంది అంటే అనుకున్నాను, కానీ కొంచెం చేసినా చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. ఇంక మా వర్షకి రితికాకి అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ ఇక్కడ మా రూబీ చూసారా, బుద్ధిమంతురల్లాగా ఎంత చక్కగా కూర్చుని చూస్తుందో. ఇంక ఇప్పుడు మేము గుడికి వెళ్ళాలన్నమాట. సో మీరు ఉగాది పచ్చడి తిన్నప్పుడు మీకు ఫస్ట్ ఏం తగిలిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా అరటిపండు వచ్చిందనమాట. చాలా స్వీట్గా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సంవత్సరం నాకే కాదు అందరికీ కూడా మంచి జరగాలి, అన్నీ మీరు అనుకున్నవన్నీ జరగాలి, ఆరోగ్యాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఆ రోజు ఉగాది మంగళవారం కదా పడింది. మేము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. శ్రీధర్ అవుట్ఫిట్ వచ్చేసి కుర్తా సెట్, ఇది అమెజాన్లో లాంగ్ బ్యాక్ తీసుకున్నది అనమాట. అవుట్ఫిట్ వేసేసుకున్నారు. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే నేనే చెప్తాను ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకో అని చెప్పి. ఆబ్వియస్లీ తన షాపింగ్ అంతా నేనే చూసుకుంటాను అనమాట. ఏ డ్రెస్సెస్ బాగుంటాయి ఏంటి అవన్నీ కూడా నేనే చూసుకుంటాను కాబట్టి ఇంకా తను అన్నీ నాకే అబ్జెప్తారు. సో నేనే రెడీ చేసి పెట్టేస్తాను. మ్యాచింగ్ చేసుకుంటాం ఎప్పుడు, బట్ ఈసారి మ్యాచింగ్ కుదరలేదనమాట. సో ఎలాగో ఎల్లో ఇట్స్ ఇండికేషన్ ఏంటి, మనకి సక్సెస్ కదా, శుభం కూడా కాబట్టి ఇంకా ఎల్లో వేసుకున్నాను. ఇక్కడ కొత్తగా కట్టారనమాట ఈ టెంపుల్ సీతందర్లోని. సో ఇంక ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము హ్యాపీగా. అండ్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము మార్నింగే దోశలు రుబ్బుంటే దోశలు వేసేసుకుని తినేసామన్నమాట. ఇంక ఇక్కడ చాలా ఎండగా ఉందని చెప్పి మేము కోకోనట్ జ్యూస్ తాగుదామని ఇక్కడ ఆగామన్నమాట. టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో, అంటే సీతందర వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లోనే ఇక్కడ కొత్తగా పెట్టారు. సో జ్యూసులు, కోకోనట్ జ్యూసు, కోకోనట్ వాటర్. మా వర్ష వచ్చేసి కోకోనట్ వాటర్ అడిగింది, రితిక నేను వచ్చేసి కోకోనట్ జ్యూస్ అనమాట. సో శ్రీధర్ కూడా కోకోనట్ వాటరే అనుకుంటాను. సో వీళ్ళ దగ్గర కొత్తగా ఇప్పుడు కోకోనట్ జ్యూసులు కూడా చాలా బాగుంటుంది. ఆ వాటర్, ఆ కోకోనట్ గుజ్జుతోని చేస్తున్నారు, గ్లూకోజ్ అది వేసి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి. మ్యాక్సిమం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపు నిండిపోతుంది కాబట్టి పెద్దగా ఆకలి కూడా వేయట్లేదు అనమాట. సమ్మర్లో ఇదొక బెస్ట్ అడ్వాంటేజ్. సో గ్లూకోజ్ వాటర్లని, తర్వాత ఈ ఓఆర్ఎస్లని, కోకోనట్ వాటర్లు, మజ్జిగలు, లస్సీలు, జ్యూసులు ఇవన్నీ తీసుకోండి. చాలా మంచిది హెల్త్కి, వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇంక ఇక్కడైతే చూసారా చెమట పట్టేసింది. బయటికి వెళ్ళి వస్తే చాలు, ఇలా అడుగు పెడితే అది కూడా రెడీ అయ్యి వెళ్తే ఇంక అసలు చెప్పవసరం లేదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. గ్లాస్ 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక తాత పాపం అమ్మ ఏమైనా ఇవ్వండి అని అడుగుతారు కదా. సో నేనైతే డబ్బులు అయితే ఇవ్వను, నీకు ఏది కావాలో అది తీసుకో తాత అంటే, అయితే మజ్జిగ ఇవ్వమ్మా అంటే ఇప్పుడు పిల్లల చేత మజ్జిగ ఇప్పించాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే డబ్బులు ఇవ్వకుండా వీలైతే మజ్జిగో లేకపోతే ఫుడ్డో ఇవ్వండి తప్ప డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు ఆ డబ్బులు వేరే విధంగా యూజ్ చేసుకుంటున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ మంచి పని పిల్లల చేత చేయిస్తే మంచిది కదా, అందుకే ఎప్పుడైనా సరే అలానే చేస్తుంటా. ఇదేంటి వీడియో షో ఆఫ్ కోసం కాదు, జస్ట్ చెప్తున్నాను సో దట్ నా వల్ల ఇంకొంతమంది రీచ్ అవుతుంది కదా అని చెప్పి, అంతే. ఇంకా మధ్యాహ్నం మేమైతే లంచ్కి ఇన్విటేషన్ 365కి వచ్చేసాం. ఇక్కడ ఉగాది స్పెషల్స్ చూసారా, పప్పు, ఆవకాయ పప్పు అన్నం, ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. మీరు అనుకోవచ్చు ఏంటి ఉగాది రోజు నాన్ వెజ్ తినేస్తున్నారా అని చెప్పి. సో ఉగాది రోజు కాదు, నార్మల్గా ఏ రోజైనా మేము నాన్ వెజ్ తింటాం. దట్టు ఆ రోజు మంగళవారం కాబట్టి నాన్ వెజ్ తింటాం అనమాట. ఎందుకంటే పిల్లలకి ఒకటి మళ్ళీ మేము ఒకటి ఏమి ఉండదు. సో అంటే మేము ఎలా ఉంటాం అనేది షేర్ చేస్తున్నాను, ఇందులో తప్పు పడడానికి ఏం లేదు. కొంతమంది ఉగాది రోజు పులిహార్లు, బూర్లు, గార్లు, ప్రసాదాలు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడైతే మేము ఇన్విటేషన్ 365 రెస్టారెంట్ ఏంటంటే నేను ఒక 2 or 3 టైమ్స్ వెళ్ళాను, ప్రమోషన్ కూడా చేశాను అనమాట. ఈ హోటల్లో ఫుడ్ నిజంగా చాలా బాగుంటుంది. నాకు చాలా మంచి రివ్యూస్ కూడా వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పారు. మీరు డెఫినెట్లీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, సూపర్గా ఉంటుంది తెలుసా, టేస్ట్ కానీ అంబియన్స్ కానీ. సో ఇక్కడైతే మేము
నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళాం కదా, మాకు స్పెషల్ డిస్కౌంట్స్ ఆబ్వియస్లీ ఇచ్చారు. అంటే నా తరపు వాళ్ళకి కూడా మీకు డిస్కౌంట్స్ అయితే డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు మధు తెలుగమ్మాయి అని చెప్పండి, మీకు ఆబ్వియస్లీ డిస్కౌంట్స్ అయితే కంపల్సరీగా ఇస్తారు. ఇవ్వకపోతే నాకు చెప్పండి, నేను అడిగి మరి ఇప్పిస్తాను, ఎందుకంటే ఇస్తారు డెఫినెట్లీ. అండ్ ఇక్కడ మేము సూప్ తీసుకున్నాం అనమాట. అండ్ దాంతోపాటు క్రిస్పీ కార్న్ తీసుకున్నాము. ఇది మా పిల్లలకి ఫేవరెట్. అండ్ మా పిల్లల ఫేవరెట్ ఇది లాలీపాప్స్. బట్ ఏమైందంటే డ్రై తీసుకోకుండా మేము వెట్ తీసుకోవడం వల్ల కొంచెం లిటిల్ బిట్ స్పైసీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మేము ఫిష్ తీసుకున్నాము. ఇది అయితే మాత్రం వంజరం ఫిష్ అద్భుతంగా ఉంది టేస్ట్, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ బయట సమ్మర్ వేడివేడిగా ఉంది కదా, సో అందుకని చెప్పి పిల్లలేమో మొజిటోస్ తాగుతామని అంటే ఇక్కడ బ్లూబెర్రీ ఒకటి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాం. వర్ష అండ్ శ్రీధర్ బ్లూబెర్రీస్ తీసుకున్నారు, మేమిద్దరం ఏమో ఆరెంజ్ తీసుకున్నాం అనమాట. ఇంకా దీంతోపాటు మళ్ళీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. బాగా ఎంజాయ్ చేసాము. మా ఉగాది అయితే సూపర్గా. నేను మెయిన్ కోర్స్ వచ్చేసి వాళ్ళు స్పెషల్గా మాకు పంపించారనమాట. ఇది యాక్చువల్లీ నాటుకోడి బిర్యానీ, అదిరిపోయింది టేస్ట్. శ్రీధర్ తిన్నారనమాట, నేను కూడా ఒక స్పూన్ తిన్నా. నాకు నాటుకోడి పెద్దగా ఇష్టం ఉండదు, శ్రీధర్ తిన్నారనమాట. ఈవెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి డెజర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది మన సిరిపురం దగ్గర ఉంటుంది అనమాట. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. మధురవాడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు, అక్కడ కూడా ఉంటుంది. నేను డీటెయిల్స్ లొకేషన్ పెడతాను. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. తినేసి మంచిగా పడుకున్నాము. ఈవినింగ్ మమ్మీ వాళ్ళు వచ్చారు, సో యానివర్సరీ షాపింగ్కి అయితే వెళ్ళాం. అది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, బికాజ్ ఇదంతా ఉగాది సెలబ్రేషన్సే మీకు షేర్ చేద్దామని అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మీకు షాపింగ్ బ్లాగ్ వస్తుంది. సో అదన్నమాట ఈరోజు మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.